స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. శామ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పైన రాజ్ నిడిమోడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలా మొదలైంది ఓ బేబీ చిత్రాల డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియా హవాని నడుస్తుంది. ఏ రంగంలోనైనా సామాజిక మాధ్యమాల్లోనే పని జరుగుతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో దీని ప్రాధాన్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే సామాన్యులు కూడా తమ టాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు అందరూ ఇన్స్టా రీల్స్ మీద పడిపోయారు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూస్తున్నారు. అలాగే తమ క్రియేటివిటీని కూడా చాటి చెప్తున్నారు. తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్టుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సమంత సైతం ఈ లేడీ టైలర్ క్రియేటివిటీకి ఫిదా అయిపోయింది. ఆమె వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ లో షేర్ చేసింది. ఆమె హీరోయిన్ తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేసింది. లేడీ టైలర్ ఎంత పర్ఫెక్ట్ గా సింక్ చేశారంటే ఆ వీడియో చూసే ఎవరికైనా సమంత నేరుగా టైలర్ తోనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అచ్చం హీరోయిన్ తోనే మాట్లాడుతున్నట్టుంది కదా అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక దీనిని చూసిన శామ్ కూడా మురిసిపోయింది. తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ లో ఈ లేడీ టైలర్ వీడియోను షేర్ చేసి ప్రశంసలు కురిపించింది. మీడియా హవా అన్ని రంగాలతో పాటు సినీ రంగంలో కూడా కొనసాగుతుంది. ఇటీవల ముఖ్యంగా రాత్రే సెలబ్రిటీ అవుతున్న సామాన్యుల పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. తమ టాలెంట్ నిరూపించుకోవడానికి గతంలో సీరియల్స్లో కానీ సినిమాలో ఛాన్స్ దొరకాలంటే ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితులకు పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎవరైనా డ్యాన్స్లో కానీ పాటల్లో కానీ ఇంకేదైనా తమ టాలెంట్ను నిరూపించుకోవాలి అని భావించిన పక్షంలో వాళ్ళు డైరెక్ట్ షూట్ చేసి డైరెక్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతిని మనం చూస్తున్నాము. దీంతో లక్షల కొద్ది వ్యూస్ కూడా వస్తున్న క్రమంలోనే వాటిని వేలాది మంది చూస్తున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సినిమా ఇతర రంగాల్లో కూడా ఛాన్సులు దొరుకుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. తాజాగా ఇలాంటి కాల్లోకే ఒక లేడీ టైలర్ చేసిన పోస్ట్ అనేది వైరల్గా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రముఖ సినీ నటి సమంత కూడా స్పందించడం విశేషం. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఉగాది వేడుకల్లో సుమంత్ ప్రముఖ యాంకర్ సమంతకు సంబంధించిన ఒక సంభాషణను ఒక ఈవెంట్ను ఆసరా చేసుకొని ఒక మహిళ టైలర్ ఆమె ఒక స్పెషల్గా ఒక వీడియోని చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. దాన్ని అంటే సమంతతో డైరెక్ట్గా ఆ లేడీ టైలర్ మాట్లాడుతున్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా ఆమె తన చిత్రీకరణలో చూపించడం జరిగింది. దీంతో అదే వీడియోను అదే ఇన్స్టాగ్రామ్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని సమంత కూడా ఆమెకు తెగ నచ్చడంతో తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని తెగ మురిసిపోవడం కూడా జరిగింది. ఆమె టైమింగ్ కావచ్చు, ఆమె క్రియేటివిటీని చూసి ఫిదా కావడం విశేషం. పైగా పాజిటివ్గా స్పందించిన సమంత ఇలాంటి క్రియేటివిటీ ఉన్న మహిళలకు ఎప్పుడు కూడా తమ ప్రోత్సాహం ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు లేడీ టైలర్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ అనేది ఇప్పుడు సమంత ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఇది లేడీ టైలర్ అద్భుతమైన క్రియేటివిటీకి నిదర్శనమని కూడా వారు తమ కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రత్యేకించి పర్ఫెక్ట్గా సమంతతో లేడీ టైలర్ మాట్లాడుతున్నట్టుగా చేసిన అనే వీడియో అనేది బాగా సింక్ అయిందని కూడా డైరెక్ట్గా సమంతతో పాటు అభిమానులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆమె లేడీ టైలర్తో కూడా మాట్లాడడానికి సమంత ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు తమ సొంత బ్యానర్పై నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను సమంత భర్త ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై కూడా నిర్మిస్తున్న సంగతి విదితమే. ముఖ్యంగా రాజ్ నిడిమోడి వివాహం అనంతరం ఆమె నటిస్తున్న ఈ సినిమా కూడా ఇదే కావడం విశేషం. దీన్ని ప్రతిష్టాత్మకంగా
నందిని రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కాన్సెప్ట్తో నిర్మిస్తున్న చిత్రం ఇది. దీనికి కూడా మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే బేబీ చిత్రాలను డైరెక్ట్ చేయడంలో నిష్ణాతులైన నందిని రెడ్డి ఈ మా ఇంటి బంగారం సినిమాకు కూడా దర్శకుడితో దీని మీద కూడా కొంచెం అంచనాలు అయితే బాగానే పెరిగాయి.